తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ సుంకర నరేష్ గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. మనం ఈ మధ్యకాలంలో చూసాం, గురుమూర్తి భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. చివరకు పోలీసులకి దొరికిపోయాడు అనుకోండి. అతని విషయంలో ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంటుంది? ఇంతకుముందు ఇలాంటి కేసులు ఎప్పుడన్నా అడ్వకేట్ గా ఆయన చూసున్నారా, లేకపోతే ఇదే ఫస్ట్ టైమా? ఇలాంటి కేసులో ఎలాంటి కఠినమైన శిక్షలు పడాలి అసలు, అవన్నీ కూడా ఆయనతోనే మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. చాలా దారుణమైనటువంటి సంఘటన అండి. ఇప్పటి వరకు నేను నా కెరియర్లోనే చూడలేదు అసలు ఇంత దారుణంగా చంపినటువంటి వ్యక్తిని. కనీసం ఆనవాళ్ళు కూడా మిగల్చకుండా అతను చాలా ట్రై చేశాడు అనుకోండి. బట్ ఇవాళ ఉన్నటువంటి టెక్నాలజీతో మనం లా చదివేటప్పుడు కూడా చెప్తారు, ఎంత తప్పు చేసినాడైనా, ఎంత క్రిమినల్ అయినా ఏదో ఒక ఆధారాన్ని వదులుతాడు, ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా దొరుకుతాడు అని చెప్పి మనం స్టార్టింగే మనకి డే 1 చెప్తారు కదా చదివేటప్పుడు కాలేజీలో కూడా. సో అలాగే ఈ గురుమూర్తి కూడా ఎక్కడో దొరికేశాడు. లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేశారు పోలీసులు. ఇంత ఘోరమైన మర్డర్ చేసినటువంటి వ్యక్తికి ఎలాంటి శిక్ష ఉంటుంది, అసలు ఎలాంటి శిక్ష పడాలి? అది సత్వరం జరిగే అవకాశం ఉందా, లేకపోతే యాజ్ యూజువల్ లెందీ ప్రాసెసే ఉంటుందా? కఠినమైన శిక్ష పడాలి అని అంటే కనుక డెత్ పెనాల్టీ, ఉరి శిక్ష. ఇంకా అంతకు మించి అయితే కనుక మనం ఏం ఎక్స్పెక్ట్ చేయలేమండి. అటువంటి ఉరి శిక్ష పడాలి అని అంటే కనుక 1980s లో బచ్చన్ సింగ్ కేసులో రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేస్. సో మర్డర్ అటువంటి అంశాల్లో ఎస్పెషల్లీ మర్డర్ గురించి IPC 302 గురించి సుప్రీంకోర్టు వారు ఒక జడ్జిమెంట్ అనేది పాస్ చేయడం జరిగింది. అంటే జరిగిన అన్ని మర్డర్లు రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసు గానే పరిగణించాలా, లేదు అని అంటే కనుక ఎటువంటి కేసుల్ని రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసు కింద పరిగణించి డెత్ సెంటెన్స్, ఉరి శిక్ష విధించాలి అని చెప్పని ఒక జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో ఆ జడ్జిమెంట్ ని బేస్ చేసుకుని ఈ రోజు వరకు కూడా ఏ యొక్క కేసుల్లో మరణ శిక్ష విధించాలి, ఏ కేసుల్లో జీవిత శిక్ష, లేదంటే ఏ కేసులో మిగిలిన శిక్షలు విధించాలి అని చెప్పే అనే అంశాన్ని సెషన్స్ కోర్ట్స్ అనేవి పరిగణలోకి తీసుకుంటున్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గనక ఇటువంటి అత్యంత పాశవికంగా, క్రూరత్వంగా ఒక హత్య జరిగింది అని చెప్పని మనం చూస్తున్నాము. దీనికి సంబంధించి చనిపోయిన వ్యక్తి యొక్క ఆధారాలు కూడా లేకుండా వాటిని పౌడర్ కింద చేసి వాటర్లో కలిపేశాడు అని చెప్పి కూడా మనం వింటున్నాం. సో ఇటువంటి కేసుల్లో అతనికి అసలు ఎటువంటి శిక్ష పడితే న్యాయం జరుగుతుంది అని చెప్పి మనం మాట్లాడుకుంటే, నేనేమంటున్నాను అంటే కనుక శిక్ష పడటానికి ఆస్కారం లేదు అని చెప్పి నేను చెప్తున్నానండి. అవునా? ఎస్. ఎందుకు అనంటే ఇక్కడ మన లాలోనే కార్పస్ డెలిక్టి అని చెప్పి ఒక ప్రిన్సిపల్ ఉంటుందండి. లాటిన్ వర్డ్ ఇది. లా అంతా లాటిన్ నుంచే వచ్చిందండి, లాటిన్ వర్డ్. దాని అర్థం ఏంటి అని అంటే కనుక ఏదైనా సరే ఒక నేరాన్ని నిరూపించాలి అని అంటే కనుక, నేరం జరిగింది అని చెప్పి భావించాలి అంటే కనుక ఆబ్జెక్ట్ అనేది ఇంపార్టెంట్ అండి. అక్కడ చనిపోయిన వ్యక్తే ఎవరో తెలియదు ఇప్పుడు వరకు మీకు. పోలీసు వాళ్ళు ఏదో పేపర్లో టీవీల్లో చూస్తే అర్థమవుతుంది వాళ్ళ భార్యను చంపేశాడు అని చెప్పని. ఆ బాడీ ఎక్కడుంది? వెర్ ఇస్ ద బాడీ? ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అని అంటే కనుక ఆ జనవరి 15th or 16th రోజున ఇది జరిగింది అని చెప్పి, సో కాల్ జరిగింది అని చెప్పి చెప్తున్నారు. దాని తర్వాత ఒక 5 రోజులకో 4 రోజులకో వాళ్ళ మదరు ఒక మిస్సింగ్ కంప్లైంట్ ఇస్తే, మిస్సింగ్ కంప్లైంట్ ని బేస్ చేసుకుని ఇతను ఆ టైంలో ఉన్నాడు కాబట్టి ఇతను విచారిస్తే, ఇతను కన్ఫెషన్ స్టేట్మెంట్ అంటే పోలీసుల ముందు ఇచ్చే వాంగ్మూలం, ఒక నేరస్తుడిగా పిలువబడుతున్న వ్యక్తి ఇచ్చే వాంగ్మూలం, కన్ఫెషన్ స్టేట్మెంట్. రైట్ టెక్నిక్ సెల్ఫ్ ఇంక్రిమినేషన్ అదే చట్టంలో మనం చెప్పారు కదండి. పోలీసుల ముందు ఇచ్చే ఏదైతే కనుక వాంగ్మూలం ఉంటుందో ఆ వాంగ్మూలానికి ఎటువంటి ఆధారం ఉండదు, ఎటువంటి వ్యాలిడిటీ ఉండదు అని చెప్పని. సో దాని ప్రతిపదికన ఏ విధంగా తీసుకుంటాము? అదే మిస్సింగ్ కంప్లైంట్ మీద 2 రోజుల క్రితం వరకు కూడా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేశారు. ఒక 2 రోజుల క్రితం వరకు IPC 302 అంటే ఇప్పుడు 103 BNS రిజిస్టర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు కూడా పోలీసు వాళ్ళు ప్రెస్ రిలీజ్ చేసింది ఏంటి? వాళ్ళు మేము సో అండ్ సో సీజ్ చేసామని అంటున్నారు. ఏం సీజ్ చేశారు? బకెట్ అంటున్నారు, హీటర్ అంటున్నారు, దాని తర్వాత ఏదో ఆక్సా బ్లేడ్ అని చెప్పని అన్నారు, లేదంటే షర్ట్ అని, అతను షర్ట్ అని చెప్పని అన్నారు, ఒక చున్నీ ఏదో చేసామని చెప్పని అన్నారు. అంటే ఇవన్నీ సీజ్ చేసినంత మాత్రాన ఇవి మెటీరియల్ ఆబ్జెక్ట్స్ అంటారండి, MO అంటాం ట్రయల్లో. ఆబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఒక హత్య జరిగినప్పుడు కత్తితో పొడిచాడా, రాయితో కొట్టాడా, గన్తో షూట్ చేశాడు అని చెప్పని ఆబ్జెక్ట్ అనేది ఇంపార్టెంట్. దట్ ఈస్ కాల్డ్ ఆబ్జెక్ట్. సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో పోలీసు వాళ్ళు ఏం చేస్తారు అని అంటే కనుక ఒక వ్యక్తి, నిందితుడిగా పిలువబడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ఆ మెటీరియల్ ఆబ్జెక్ట్ అంటే ఇతను రాయితో చంపాడు అని చెప్పి ఏదైనా ఒక కేసులో అనుకోండి, ఏదో ఒక రాయి తీసుకొచ్చి కోర్టుకు చూపించాలి కాబట్టి ఇదే రాయి అంటారు. మెటీరియల్ ఆబ్జెక్ట్ ఉండాలి కాబట్టి దాన్ని పంపిస్తే అంటే కొట్టే ఆబ్జెక్ట్ని బట్టి కూడా దెబ్బ ఎక్కడ తగిలింది, ఏ విధంగా తగిలింది, ఏ డైమెన్షన్లో తగిలింది అని చెప్పి FSL రిపోర్ట్ వస్తుంది. ఏదో ఒక రాయి పెడితే జరగదు. ఎందుకంటే అందుగురించే కొన్ని వందల కేసులు రిజిస్టర్ అవుతున్నా కూడా దాంట్లో 3 కేసుల్లోనో 4 కేసుల్లోనో కన్విక్షన్ పడుతుంది, మిగిలిన కేసులు ఎగిరిపోతున్నాయి. ఎందుకు అని అంటే కనుక ఇటువంటి షాడీ ఇన్వెస్టిగేషన్ వల్ల. సో ఈ కేసుకు సంబంధించి ఇక్కడ చనిపోయిన వ్యక్తి యొక్క బాడీ లేదండి. పోస్ట్ మార్టం రిపోర్ట్ చేద్దాము అనంటే ఎలా చంపాడు అని చెప్పి తెలుసుకుందామంటే, సో కార్పస్ డెలిక్టి అని చెప్పే ఫార్ములా క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడ ఏదున్నా కూడా సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ అంటే అవునండి సినిమాకి వెళ్ళడం మేము చూసాం, సినిమాకి వెళ్ళినంత మాత్రాన చంపేయాలని లేదు కదా. అవునండి వాళ్ళ ఇంట్లో ఇద్దరే ఉన్నారు, కరెక్టే. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇంట్లో ఉన్నంత మాత్రం వైఫ్ని హస్బెండ్ చంపేయాలని చెప్పి రూల్ ఉందా?
చంపేశాడని చెప్పి భావించాలా? అలా అనుకోవడానికి లేదు కదా, అన్లెస్ అండ్ అంటిల్ బలమైన సాక్ష్యం ఉన్నంత వరకు. మరి ఇక్కడ ఆ సాక్ష్యం ఏముంది? 4 గోడల మధ్య జరిగింది. సో ఆ స్మెల్ చుట్టుపక్కల వాళ్ళని కూడా ఎంక్వైరీ చేసినప్పుడు మీలాంటి ప్రొమినెంట్ జర్నలిస్టులు వాళ్ళు చెప్పడం జరిగింది, ఏదో లైట్గా స్మెల్ వచ్చిందండి, సంక్రాంతి పండగ కదా, ఎవడన్నా తలకాయ కూర ఉండి ఉంటాడని చెప్పి మేము అనుకున్నామండి, అంతే తప్ప ఒక మనిషిని తగలబెట్టేంత స్మెల్ అయితే రాలేదు అని చెప్పి ఆ పక్కన వాళ్ళు ఎవరో అంటున్నారు, చుట్టుపక్కల వాళ్ళు. రేపొద్దున సరే అట్లీస్ట్ ఇట్లా చెప్పిన వాళ్ళు కూడా రేపొద్దున కోర్టుకు వస్తారా అని అంటే కనుక టర్న్ హాస్టైల్, వాళ్ళు రారు. మనకెందుకు వచ్చింది ఇవన్నీ? ఇప్పుడు హత్య జరిగిందంటేనే చుట్టుపక్కల వాళ్ళందరూ ఖాళీ చేసి వెళ్ళిపోయి పోలీసు వాళ్ళు చెక్క డిస్టర్బ్ చేస్తారు అని చెప్పి అసలు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది. మరి ఇటువంటి వాళ్ళని విట్నెస్ గా చేర్చి అట్లీస్ట్ ఆ స్మెల్ వచ్చిందని సంగతి కూడా వచ్చి కోర్టుకు చెప్తామంటే కనుక అది చెప్తారని చెప్పి మనం ఎట్లా భావించాలి? సో అంటే ఇన్ని టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి, రైట్? అంటే ప్రజలు ఏమనుకుంటారు అంటే కనుక ఇవన్నీ మనం మాట్లాడుతూ ఉంటే అంటే నిర్దాక్షణ్యంగా మాట్లాడుతున్నాడు ఎవడి అడ్వకేటు, తెలివి ఉందా అని చెప్పి మాట్లాడొచ్చు. కానీ అక్కడ ప్రాక్టికాలిటీ వేరు ఉంటుందండి. ప్రాక్టికాలిటీ వేరు ఉంటుంది. అంటే ఇప్పుడు ఎమోషన్స్ ఉంటాయి, ప్రజలన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ఎమోషన్స్ ఉంటాయి. కానీ చట్టానికి ఎమోషన్స్ తో పని లేదు కదండి. ఇప్పుడు బీయింగ్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అండ్ దట్ అడ్వకేట్స్ గా, ప్రాక్టీసింగ్ అడ్వకేట్స్ గా ప్రజలు మాట్లాడింది మనం కూడా ఎమోషనల్ గా మాట్లాడామనుకోండి, మన చదువుకి అర్థం ఏముంది? 10 మందికి మాట్లాడి చెప్పి వాళ్ళని అవేకనింగ్ చేసి ఉండే పరిస్థితిలో ఉన్న మనము నిజాలు మాట్లాడాలి. సో ఈ కేసులో నేను మాట్లాడేది ఏంటి అని అంటే కనుక శిక్ష పడే అవకాశం చాలా తక్కువగా ఉంది. సో ఓన్లీ కన్ఫెషన్ స్టేట్మెంట్ మీదే ఉంది. అయితే ఇక్కడ ఒకే ఒక ప్రాథమిక ఆధారం ఏంటి అని అంటే కనుక ఆ టైంలో భర్త భార్యతో కలిసి ఉన్నాడు, అదొకటి మేజర్ గ్రౌండ్ మీద కేసు మొత్తం నడుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఎవిడెన్స్ యాక్ట్ లో సెక్షన్ 106 లో క్లియర్ గా ఉంటది. ఏమని అంటే కనుక ఒక నేరానికి సంబంధించి ఒక నింద ఒక వ్యక్తి మీద మోపబడినప్పుడు దాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరము ఆ వ్యక్తికే ఉంది కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో అని చెప్పి చట్టం చెప్తుంది. అంటే దాని అర్థం ఏంటి అంటే కనుక ఒక ట్రైన్లో ఒక వ్యక్తి టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నాడు అని చెప్పి ఆ వ్యక్తి మీద ఒక నేరారోపణ కలిగినప్పుడు నేను టికెట్ కొనుక్కునే ప్రయాణిస్తున్నాను అని చెప్పి నిరూపించుకోవాల్సిన అవసరం ఆ వ్యక్తి మీద ఉంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయి ఏమైంది, భార్య ఏది అనేటువంటి లైబిలిటీ అతని మీద ఉంది. అంటే ఈ యొక్క సెక్షన్ ప్రకారం అది కూడా ట్రయల్లో తేలాల్సిన అంశం, ఇన్వెస్టిగేషన్లో తేలాల్సిన అంశం కాదు. అది ఓకే, ట్రయల్ బేసిస్ మీద తేలాల్సింది. అంటే ప్రాసిక్యూటర్ని బేస్ చేసుకుని ఉంటుంది ఆ కేసు. సో అది ఉన్నా కూడా దాన్ని బేస్ చేసుకుని ఎంటైర్ కాన్సెప్ట్ అంటే ఎంటైర్ కేసు ముందుకెళ్ళిపోతుంది. రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసు కింద పరిగణిస్తారు, ఇతనికి ఏదో శిక్ష పడిపోతుంది, మరణశిక్ష పడుతుంది అని చెప్పి అనుకోవడానికి లేదు. ఒకవేళ కోర్టు కన్సిడరేషన్స్ సమాజంలో ఉన్న ఇటువంటి ఎమోషన్స్ని బేస్ చేసుకుని కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇచ్చినా కూడా దాన్ని అప్పీల్ చేస్తే అది కూడా పోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటది ఈ కేసులో. సీసీ కెమెరాల్లో లోపలికి వెళ్ళింది ఉంది కానీ బయటకు వచ్చింది ఎక్కడ లేదు. కరెక్టేనండి, లోపలికి వెళ్ళిన మనిషి ఏమైపోయారు ఇప్పుడు? ఎందుకంటే నేననేది అదే, ఎంటైర్ కేస్ రివాల్వింగ్ అరౌండ్ దట్ వాళ్ళిద్దరూ లోపల ఉన్నారు. మరి లోపలికి వెళ్ళిన మనిషి బయటకు రావాలి కదా, లేదు, నువ్వే ఉన్నావు కదా లోపల, ఏం జరిగిందో నువ్వే చెప్పాలి. సో ఇక్కడ ఇప్పుడు నిందారోపణ ఎవరి మీద ఉంది? భర్త మీద ఉంది. నువ్వే హత్య చేశావు, నువ్వే ముక్కల కింద నరికావు, నువ్వే ఈ విధంగా వాటిని గీజర్లో పెట్టి వేడి నీళ్ళలో పెట్టి చేసావు, పౌడర్ చేసావు, నూరావు, ఇవన్నీ చేసావు, కలిపావు, నువ్వే కాబట్టి నువ్వు ప్రూవ్ చేయాలి అనేది ఒక్కటే ఉంటుంది. సో అతను చెప్పాడు అని చెప్పి చెప్తున్నారు, సెయింగ్ దట్ ఏంటంటే నేను ఇట్లా చేశాను అని చెప్పని. కానీ దానికి వ్యాలిడిటీ లేదు. బాడీ కట్ చేశాడు కదండి, కట్ చేసినప్పుడు ఏదో వెపన్ యూస్ చేసి ఉంటాడు కదా, కనీసం అది కూడా ఎందుకని ట్రేస్ అవట్లేదు? హాక్సా బ్లేడ్ అని చెప్పి ఇనిషియల్ గా వచ్చినాయండి న్యూస్. ఇప్పుడు వరకు కూడా దానికి సంబంధించి మెటీరియల్ ఆబ్జెక్ట్ ఎక్కడ లేదు. ఆ సీజ్ చేసిన వస్తువుల్లో కూడా దాంట్లో ఏం లేదు, ఏదో నూరింది అదని చెప్తున్నారు. సో దానికి సంబంధించి కూడా ఏం లేదు. రేపటి రోజున కేసు ప్రూవ్ అవడం కోసము చూపించాలి కాబట్టి టెక్నికల్ లకునస్ లేకుండా, ఎందుకంటే ఛార్జ్ షీట్ ఫైల్ చేసినప్పుడు అది రిజెక్ట్ అవుతుంది, అందు గురించి ఏదో ఒకటి తీసుకుని వచ్చి పెడతారు, జనరల్ ప్రాసెస్ పోలీస్ వాళ్ళు అట్లా ఏదో పెడతారు, కానీ ట్రయల్లో నిలబడదు. సో ఇతను చెప్పిన దానికి వ్యాలిడిటీ ఉండదు, బర్డెన్ ప్రూఫ్. అంటే ఇన్ని టెక్నికల్గా చాలా ఇబ్బందులు ఉన్నాయండి ఈ కేసులో. ఇంకో విషయం ఏంటి అంటే కనుక స్టెయిన్స్, దాని తర్వాత కూడా 2-3 రోజులు ఇమీడియట్లీ ఇన్సిడెంట్ తెలిసిన తర్వాత పోలీసు వాళ్ళు ఆ ఇంటికి వచ్చి సీన్ ఆఫ్ అఫెన్స్కి వచ్చి మొత్తం అంతా కూడా ఇంటిని సోదా చేయడము, ఏదన్నా ఇంక్రిమెంటింగ్ మెటీరియల్ లైక్ అంటే బ్లడ్ శాంపుల్ కానీ, నెయిల్ కానీ, హెయిర్ కానీ, ఎక్స్ కానీ, వై కానీ, జెడ్ కానీ దొరుకుతుందేమో అని చెప్పి చూశారు. బట్ అటువంటిది కూడా ఏమీ కనిపించలేదు అక్కడ. స్టెయిన్స్ ఉన్నాయి అంటున్నారు. అది కూడా ఎట్లా బ్లూరే టెక్నాలజీతో చూస్తే కింద కనిపించే రైట్ అండి, స్టెయిన్స్ ఉన్నాయి. అది ఏమి స్టెయిన్ అని చెప్పి మనం ఎట్లా అనుకోవాలి? కుక్కదో అయ్యి ఉండొచ్చు, లేదంటే కనుక అతనిది అయ్యి ఉండొచ్చు, చేసే క్రమంలో అతని బ్లడ్ కింద పడి ఉండొచ్చు, లేదంటే కనుక కోడిని తీసుకొచ్చి కోసి ఉండొచ్చు డైవర్ట్ చేయడానికి. బ్లడ్డే, ఎవరిదైనా బ్లడ్డే, కానీ అది హ్యూమన్ బ్లడ్డా లేదంటే కనుక యానిమల్ బ్లడ్ అని ఎప్పుడు తెలుస్తుంది? ఫిజికల్గా ఆ బ్లడ్ శాంపుల్ మనం కలెక్ట్ చేసి FSLకి పంపించినప్పుడు దెన్ వాస్తవం బయటకు వస్తుంది. కానీ ఇప్పుడు ఆ వాస్తవం లేదు కదా, ఇక్కడ మొత్తం క్లీన్ స్వైప్ అయిపోయింది కదా, వైపౌట్ అయిపోయింది కదా ఫ్లోర్ అంతా. కానీ ఎంత దారుణమైన క్రిమినల్ బ్రెయిన్ అండి. అంటే ఇక్కడ దీనికి వాస్తవం ఏంటంటే ఓటీటీలో చూసి ఒక మలయాళం మూవీ చూసి చేశాను అని చెప్పాను, సూక్ష్మదర్శిని అనే ఒక మూవీ చూసి చేశాను అని చెప్తున్నాడంట. సో అది ఎంతవరకు నిజము? సో ఒకవేళ ఇది నిజంగా అంటే కనుక అతను నార్మల్ వ్యక్తి ఏం కాదు, ఎక్స్ ఆర్మీలో పనిచేసి వచ్చిన వ్యక్తి, ఇప్పుడు కూడా TRDOలో ఎక్కడో సెక్యూరిటీగా చేస్తున్నాడు అని చెప్పాను అన్నట్టు. కామన్ మ్యాన్ తో కంపేర్ చేస్తే
ఈ యూనిఫామ్ సర్వీస్లో ఉన్న వాళ్ళ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి అని అంటే కనుక ఇక్కడ ఏం జరుగుతుందంటే కనుక వీళ్ళని ఆ డ్యూటీలోకి తీసుకునే ముందు ఫిజికల్ టెస్టే కాకుండా సైకలాజికల్ టెస్టులు కూడా చేస్తారండి. అంటే వాళ్ళ యొక్క Okay. మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అని చెప్పని. ఇన్ఫ్యాక్ట్ ఈ రోజు స్టేట్ సర్వీస్ రూల్స్లో కానీ సెంట్రల్ సర్వీస్ రూల్స్లో కానీ ఈ రోజు ఒక యూనిఫామ్ డ్రెస్లో ఉన్న వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి గురించి ఇయర్ అసెస్మెంట్ చేయాలి సైకాలజిస్ట్ తోటి. ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్. ఇప్పుడు నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా సంథింగ్ ఏదో అల్లు అర్జున్ గారి సినిమా ఉంటుంది. దాంట్లో కూడా అతన్ని ఒక సైకాలజిస్ట్ దగ్గరికి పంపిస్తారే నీకు ఆవేశం ఎక్కువ అవుతుంది అని చెప్పని. అది సినిమా అనుకుంటా కానీ యాక్చువల్గా రూల్స్లో ఉందండి, అది పొందుపరిచి ఉంది. కానీ ఎంతమంది ఆఫీసర్ల మీద చేస్తున్నారు, అసలు ఆ రూల్ ఇంప్లిమెంటేషన్ అవుతుందా? ఎందుకంటే వాళ్ళు వెపన్స్ వాడతారండి. సో వాళ్ళ యొక్క మానసిక స్థితి బాగోలేనప్పుడు ఆడు ఇష్టం వచ్చినట్టు కుక్కలు కాల్చినట్టు ఎవరినంటే కాల్స్తే పిచ్చోడి చేతిలో రాయి అయిపోతుంది కదా. అవును కదా. అందు గురించి ఈ రూల్ పెట్టడం జరిగింది. కానీ ఆ రూల్ని ఇంప్లిమెంటేషన్ లేదు కదా వాస్తవిక పరిస్థితుల్లో. ఎక్కడ వినట్లేవు అసలు మనం. ఎక్కడ లేదు కదా. ఎంతమంది ఆఫీసర్ ఫిట్నెస్ సర్టిఫికేట్లు, సైకలాజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్లు ఇస్తున్నారు, ఎంతమంది సైకలాజికల్ ఎనాలిస్మెంట్ ఇస్తున్నారు ఎనాలిసిస్ చేసి. ఎస్ హీఈస్ ఫిట్ ఫర్ కౌన్సిలింగ్ అని చెప్పని, హీస్ ఫిట్ ఫర్ జాబ్ అని చెప్పి, హీస్ ఫిట్ ఫర్ డ్యూటీ అని చెప్పని, ఫర్ పర్ఫార్మింగ్ హిస్ డ్యూటీ అని చెప్పని ఇవ్వట్లేదు కదా. అంటే ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడే మనం ఈ విధంగా మాట్లాడుకోవాల్సి వస్తుంది. అదర్వైజ్ మాట్లాడినా అంటే ప్రజలు కూడా వినలేండి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఇష్యూ జరిగింది కాబట్టి వాళ్ళకి దీని మీదే టాపిక్ కావాలి. అసలు ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలనేది పాయింట్ ఫర్ కన్సిడరేషన్. సో ఇక్కడ ఆర్మీలో కూడా అతను చేసి వచ్చాడు కాబట్టి ఇదంతా ఎందుకు మాట్లాడుతానంటే కనుక అతని యొక్క మానసిక స్థితి, శారీరక స్థితి, కుటుంబ నేపథ్యము, క్రిమినల్ యాంటిసిడెంట్స్. అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేటప్పుడు ఆ కుటుంబంలో ఎవరైనా సరే నేరస్తులు ఉన్నారా, ఒకవేళ నేర చరిత్ర ఉందనుకోండి క్యాన్సిల్ అవుతుంది. ఇతనికి ఏమైనా నేర చరిత్ర ఉందా ఉంటే క్యాన్సిల్ అవుతుంది. సో ఇవన్నీ చూసిస్తారు. సో అవన్నీ దాటుకుని సెలక్షన్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి మళ్ళీ ఒక దాంట్లో జాబ్ జాయిన్ అవుతున్నాడు అని అంటే కనుక బయట వాళ్ళతో కంపేర్ చేస్తే మానసిక స్థితి కొద్ది స్ట్రాంగ్ ఉన్నట్టు మనం భావించాల్సి వస్తుంది. కానీ అటువంటి మానసిక స్థితి ఉన్న వ్యక్తి ఇంతటి క్రూరంగా చేశాడు అని అంటే కనుక బహుశా అంటే ఇవన్నీ కూడా ఎక్కడికి పోతున్నాయి, ఏం జరిగింది అనేది. అంటే ఒక తాలిబొట్టు తీసి కొడితేనే ఇంత జరిగిందా? అసలు అన్నేళ్ళు నువ్వు కాపురం చేసావు, 2 పిల్లలు ఉన్నారు, కనీసం వాళ్ళైనా గుర్తు రాలేదా? సో ఇవన్నీ కూడా పాయింట్ ఫర్ కన్సిడరేషన్. అసలు ఎందుకు జరిగింది ఇంత అంటే క్షణిక ఆవేశం అంటారు. క్షణిక ఆవేశం అంటే కనుక ఫ్యాక్టర్ ఆఫ్ సెకండ్స్ ఉంటుంది. అది ఇంకొకటి ఇంత భయంకరమైన ఉంటదిగా, స్ట్రాటజికల్ గా ప్లాన్డ్ గా చేయరు కదా. ఇంత ఎవిడెన్స్ కూడా అసలు దొరకకుండా చేస్తారా Web series క్షణికావేశం తీసినట్టు ఉన్న వాళ్ళు? పొద్దున మొదలుపెట్టి రాత్రి వరకు ఉడికిస్తానే చేస్తూనే ఉన్నాడంట. ఉన్నాడంట. సో అంతటి ప్లాన్డ్ గా అంత ఓపిక్ గా ఇంత చేయడం అని అంటే కనుక గీజర్ స్విచ్ ఆన్ చేసి మనం మార్నింగ్ స్నానం చేయాలంటే కనుక ఒక 5 నిమిషాలు చూస్తాము, వాటర్ హీట్ కాకపోతే నార్మల్ వాటర్ చేసి వెళ్ళిపోతాం, అవును. టైం వేస్ట్ అవుతుంది ఇది అవ్వదని అవును. చెప్పని. అటువంటిది పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఒక మనిషిని చంపి ఉడికిచ్చాడు అని అంటే కనుక ఎంతటి రాక్షసత్వం ఉండాలి. అదే అర్థం కావట్లేదు అసలు. సో ఎలా అండి ఇప్పుడు ఈ మనకి అంటే మీరు చెప్పినట్లు చట్టంలో ఉన్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్, కొన్ని లొసుగులు, వాటితో బయటపడే అవకాశాలే ఎక్కువగా అనిపిస్తున్నాయి అంటున్నారు మీరు చెప్తున్న దాన్ని బట్టి. మరి ఇలా అయితే రేపొద్దున ఇంకొకటి కూడా ఏమో దీన్నే తీసుకుని ఇప్పుడు వాడు సూక్ష్మదర్శిని తీసుకుని చేశాడు, ఇంకొకటి రేపొద్దున వీడిని చూసి ఎవిడెన్స్ లేకుండా చేశాను ఆ యాంగిల్లో పోతే ప్రపంచం ఏమైపోతుందండి, ఎటుపోతుంది ఇక సొసైటీ. ఇతను ఆర్మీ పర్సన్ అండి. కొద్దిగా ఒక 3 నెలల ముందుకు వెళ్దాం, ఆంధ్రప్రదేశ్కి వెళ్దాము. కర్నూలులో 9వ తరగతి చదివే పిల్లలు 3 కలిసి ఒక పిల్లని రేప్ చేసి అవును వాటర్ వేసేసారు. చంపేసి వాళ్ళ పేరెంట్స్ కూడా సహకరించి తీసుకుపోయి వాటర్ వేసారు. చాన్నాళ్ళు కనిపించలేదు ఆ పిల్ల. ఇప్పటికీ దొరకలేదు అదే కదండి. అసలు ఈవెన్ యాజ్ అండ్ డేట్ ఈ రోజు కూడా అన్ట్రేస్డ్ బాడీనే. అవును ఆ కేసు కూడా అదే కదా. బాడీ లేనప్పుడు ఏం చేస్తారు, మిస్సింగ్ కేసు కింద పరిగణించాల్సి వస్తుంది. చాలా ఎతకడం జరిగింది, ఇగో ఈ వాటర్ లో వేసామన్నారు, ఆ కొండలు వేసామన్నారు. అప్పుడు కూడా ఒక 1 వీక్ 10 days హడావిడి జరిగింది. దాని తర్వాత ఇప్పుడు మర్చిపోయాం కదా మనం. ఆ కేసు ఏమైంది, అక్కడ కూడా బాడీ లేదు కదా. సేమ్ ఫండా కార్పస్ డెలిక్టీ లేదు అక్కడ. బాడీ లేనప్పుడు మీరు కేసుని ఎట్లా ప్రూవ్ చేస్తారు? ఎవరి మీద జరిగింది ఆ నేరం? అఫెన్స్ అగెన్స్ట్ హ్యూమన్ బాడీ, వేర్ ఇస్ ద బాడీ? చాలా కేసులు అందు గురించి డ్యాముల్లోంచి కింద వేస్తూ ఉంటారు, శ్రీశైలంలో పెట్రోల్ పోయి తగిలి పెట్టేస్తా ఉంటారు. అవును మొన్న మధ్య ఓఆర్ఆర్ కింద మీరే స్పాట్కి వెళ్ళి చేసి వచ్చారు, పార్షియల్ గా బాడీ కాలింది. సో అటువంటి కేసుల్లో ఎట్లా? ఇక్కడైనా సగం కాలిన బాడీ ఉంది, ఇటువంటి కేసుల్లో అసలు బాడీనే ఉండదు. సో బాడీ లేని కేసుల్లో అఫెన్స్ ప్రూవ్ చేయడం అనేది చాలా క్రూషల్ ఆస్పెక్ట్ అండి అది. అండ్ దట్టు ఈ క్రిమినల్ కేసుల్లో, దట్టు ఈ మర్డర్ కేసుల్లో. ఇప్పుడు సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు కదండి పోలీసులు ఈ కేసులో, గురుమూర్తిని తీసుకుని వెళ్ళి. ఇప్పుడు అతను చెప్పే దగ్గర ఎక్కడా కూడా ఏ ఎవిడెన్స్ దొరకలేనట్టుంది. ఎట్లా మరి అసలు? అందు గురించి నేను అంటున్నాను. ఇప్పుడు ఎంటైర్ పోలీసు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా అతను బేస్ చేసుకునే జరుగుతుంది, అతను చెప్తేనే జరుగుతుంది. అసలు చెప్పేదానికి ఎటువంటి ప్రాతిపదిక ఉంది? కన్ఫెషన్ స్టేట్మెంట్ కోర్టు పరిగణలోకి తీసుకో. మీరు అన్నట్టు ఏదైనా స్పెషల్ కేసు కింద ట్రీట్ చేసి అట్లేమన్నా చేస్తే సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ ని బేస్ చేసుకుని కేసు నిరూపించాలండి. అది సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ అంటే మీరు చెప్పారు కదా, లోపలికి వెళ్ళింది బయటకు రాలేదు, ఇతను వచ్చాడు, సో ఏమైంది అని చెప్పని. ఇప్పుడు ఇటువంటి కేసులో కూడా కేరళలో సంబంధించి భర్తే భార్య ఇద్దరు లోపలికి వెళ్తారు, భార్య చనిపోయి ఉంటుంది, భర్త బయటకు వస్తాడు. ఏమైంది అని అంటే కనుక ఏమో తెలియదు, చచ్చిపోయిందని చెప్పి చెప్తాడు. సో భర్తే చంపేశాడని చెప్పి చెప్తారు అందరూ, కొట్టి చంపేశాడని చెప్పని. బాడీ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్కి వెళ్తుంది.
FSL రిపోర్ట్కి వెళ్తే స్నేక్ బైట్ వల్ల చనిపోయిందని చనిపోయిందని చెప్పి తెలుస్తుంది. సో ఆ రిపోర్ట్ వస్తుంది. సో అది కూడా ఇటువంటి కేసు. FSL రిపోర్ట్ ఒకలాగా ఉంటుంది, వీళ్ళు చెప్పే స్టేట్మెంట్ ఒకలాగా ఉంటుంది, అక్కడ జరిగేది వేరేలాగా ఉంటుంది. కొరాబరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ క్రిమినల్ కేసులో. ఏ ఒక్క దగ్గర కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్ వచ్చినా కూడా ప్రాబ్లం అవుతుంది. ఎందుకు అంటే కనుక చట్టం ఆ విధంగా కఠినంగా పెట్టడానికి రీజన్ ఏంటంటే కనుక 99 మంది దోషులు తప్పించుకున్న పర్వాలేదు కానీ ఒక నిర్దోషి కూడా శిక్ష పడకూడదు. మనకు అదే కదా చెప్తారు క్లాస్ లో ఫస్ట్ డే. ఆ విధంగా మనం వింటానే ఉంటాం పేపర్లో కూడా. చేయని నేరానికి 80 సంవత్సరాలు జైల్లో ఉండి రిలీజ్ అయిన వ్యక్తి అని చెప్పని, 50 సంవత్సరాల తర్వాత రిలీజ్ అయిన వ్యక్తి అని చెప్పని, అవన్నీ కూడా ఇదే. ఇప్పుడు జైభీమ్ లాంటి సినిమా చూసాము, అక్కడ కూడా ఏం జరుగుతుంది, కొన్ని నేరాలు జరిగినప్పుడు ఎటువంటి వ్యక్తి దొరకనప్పుడు కొంతమంది అమాయకులు తీసుకుని వచ్చి నిరక్షరాస్యుల్ని తీసుకొచ్చి వీడియో చేశాడని చెప్పని అంటారు. వాళ్ళకి ప్రాపర్ లీగల్ ఎయిడ్ ఉండదు. ఈ చట్టం కూడా ఏ విధంగా ఉంటుంది అంటే కనుక కొన్ని కేసుల్లో రాష్ట్రాలే ఎటువంటి ఆర్థిక స్తోమత లేని వాళ్ళకి రాష్ట్రమే కొంతమంది న్యాయవాదుల్ని ప్రొవైడ్ చేస్తారు. కానీ ఆ ఆర్గ్యుమెంట్స్ అంత ప్రాపర్గా ఉండవు, ఒక సరైన దిశానిర్దేశం ఉండవు. అటువంటి కేసుల్లో అన్యాయంగా వాళ్ళు ఇరికించబడిపోతూ ఉంటారు, వాళ్ళకి శిక్ష పడుతూ ఉంటుంది. దాని తర్వాత ఎప్పుడో హైకోర్టు సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత వాళ్ళ అదృష్టం బాగుంటే అప్పుడు నిర్దోషి అని చెప్పి జడ్జిమెంట్ వస్తూ ఉంటుంది. అప్పటికి వాళ్ళ వయసు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు అయిపోతుంది. ఇది నేరం జరిగినప్పుడేమో వాళ్ళ వయసు 17, 18, 20 ఉంటుంది. సో ఇటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. సో ప్రోస్ ఉన్నాయి, కాన్స్ ఉన్నాయి. సో అందు గురించి ఒక ఎమోషన్స్ తోటి దిశ ఇన్సిడెంట్ మనం చూసాము. ఎన్కౌంటర్ చేసినప్పుడు అందరూ పూలేశారు. దాని తర్వాత సాక్షాత్తు సుప్రీంకోర్టే చెప్పింది FIR రిజిస్టర్ చేయండి, మర్డర్ కేసు రిజిస్టర్ చేయండి అందరి మీద అని చెప్పని. ప్రాపర్ ట్రయల్ జరగాలి. దాంట్లో కూడా ఎన్నో అనుమానాలు, మిగిలిన ఇంకెవరో ఉన్నారు, వీళ్ళని ముందుకు తీసుకుని వచ్చారు, చాలా రకరకాలు ఉన్నాయి. సో ఇవన్నీ జరుగుతాయండి. పిల్లల స్టేట్మెంట్లు కూడా పనికొస్తాయండి, ఎందుకంటే ఎట్లుండే వాళ్ళు గొడవలు అవుతుండే, అవి కూడా పనికొస్తాయేమో కదా కొంతవరకు. ఇక్కడ పిల్లల స్టేట్మెంట్లు అవును గొడవ పడేటోళ్ళు అని అంటారు. ఎంతమంది భార్య భర్తలు గొడవ పడరు అంతే, అది కూడా నిజమే. చంపేంత గొడవలు కాకపోతుండే దట్టు పిల్లలు లేరు కదండి ఆ టైంలో, ఇద్దరే ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే సంక్రాంతి సినిమాకి వెళ్ళేసి వచ్చారు. అవును, సినిమాకి వెళ్ళి వచ్చారు అంటే కనుక బాగున్నట్టే కదా. ఈ గ్యాప్ లో ఏం జరిగింది అంత అంటే చంపేంత ఉంటుందా? రేపు పొద్దున ట్రయల్ అడ్వకేట్ ఒకటే అంటాడు, వాళ్ళ స్టేట్మెంటే తీసుకుందాం. సంక్రాంతి సినిమాకి వెళ్ళేసి వచ్చారు, ఈ ఇన్సిడెంట్ జరిగింది ఇమ్మీడియట్లీ అని అంటున్నారు. సినిమాకి వెళ్ళి వచ్చారు అని అంటే కనుక ఆనందంగా ఉన్నారు, అవన్నీ జరిగినాయి, పిల్లలతో వెళ్ళారు, పిల్లల్ని వాళ్ళ అత్తగారింటి దగ్గర దింపాడు. ఈ గ్యాప్ లో చంపేంత ఉంటుందా? కానీ క్రిమినల్ బ్రెయిన్ ఎలా ఉందో ఇదంతా ఎస్టాబ్లిష్ చేయడం కోసమే తీసుకెళ్ళి ఉండొచ్చు మూవీకి. ఎగ్జాక్ట్లీ, కానీ ప్రూవ్ చేయాలిగా. ఇప్పుడు లోపల ఇంటర్నల్ ఎందుకు అక్కడ వదిలొచ్చాడు అసలు. సో ఇక్కడ పాలిగ్రఫీ టెస్ట్ అనేది తెర మీదకి రావాల్సిన అంశం ఉంటుంది. పాలిగ్రఫీ టెస్ట్ చేయాలి, దానికి అతని కన్సెంట్ కావాలి. అవును, ఇస్తాడా? సో ఇవన్నీ ఆస్పెక్ట్స్ ఉంటాయండి. ఇప్పుడు వరకు పోలీసుల దగ్గర నుంచి అటువంటి స్టేట్మెంట్ అయితే కనుక ఏమి రాలేదు. కానీ నిలబడాలి అంటే కనుక వీటికి అన్నింటికి ఆధారం చేసుకుంటా పాలిగ్రఫీ టెస్ట్కి వెళ్ళాలి, అప్లై చేయాలి, ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయండి. సో ఎన్ని చేసుకున్నా కూడా ఇటువంటి కేసులు ఆర్గ్యూ చేసి ఇటువంటి కేసులు చూసిన వ్యక్తిగా నేను చెప్తున్నాను, శిక్ష పడే అవకాశం చాలా తక్కువగా ఉందండి దీంట్లో. ఖచ్చితంగా తప్పు చేసిన వాడికి అయితే శిక్ష పడాలనేది అందరం ముక్త కంఠంతో చెప్తున్నటువంటిది. అందులో అయితే ఇంకో అసలు సెకండ్ థాటే లేదు. చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.